సంస్థ ఆగస్టు 9, 1924 స్థాపించిన సంస్థ. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ నుండి 24/9/2024 నాటికి 100 సంవత్సరాలకి స్థాపించింది డాక్టర్ జయశంకర్ గారు. ఈ సంస్థకి నేను 1993 నుండి అంటే నేటికి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల నుంచి నేను ఈ సమతా సైనికులను ఆధ్వర్యంలో నేషనల్ కమిటీ సిఫార్సు మేరకు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న సందర్భంగా విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమం నవంబర్ 26న విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు సమతా సైనిక నేషనల్ కన్వీనర్ ఉమేష్ గౌతమ్ గారు, సమతా సైనిక నేషనల్ ప్రెసిడెంట్ గారు అశోక్ సాగర్ గారు, సమతా సైనిక నేషనల్ ఉపాధ్యక్షులు యాస్పర్ సింగ్ గారు, సమతా సైనిక నేషనల్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గౌతమ్ గారు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం విజయవాడ నగరంలోని పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఆ విజయవంతమైన సందర్భంగా సౌత్ జోన్ ఇన్ఛార్జి మేక విజయలక్ష్మి గారని మహిళ ఈ సంస్థ ద్వారా మేము కొత్తగా పెట్టేందుకు బాగా అది నేషనల్ జాతీయ నాయకుడు మంచిగా చేశారు సార్, మీ ఆధ్వర్యంలో మంచిగా కార్యక్రమం విజయవంతమైంది, కంగ్రాచులేషన్ అని మెసేజ్ ద్వారా మాకు తెలియపరిచారు. రిటర్న్ వాళ్ళు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మేడం గారు నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ నా మీద చర్య తీసుకోవాలని సమతా సైనిక ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతలు తొలగిస్తానని చెప్పి లెటర్ ద్వారా పత్రికా ముఖం ద్వారా తెలియపరిచింది. దానికి సందర్భంగా నాకు నేను జాతీయ కమిటీని అప్లై చేయగా వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటి వరకు మేము మీకు ఏ లెటర్ ఇవ్వలేదు, నువ్వే స్టేట్ ప్రెసిడెంట్ సందర్భంగా నీకు హైదరాబాద్లోని ఐఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు, ప్లస్ నరసింహరావు గారు, కామలే గారు ఉన్నారు, వారి నాయకత్వంలో మీరు ముందుకు సాగాలని కోరారు. కోరిన తర్వాత మన విజయలక్ష్మి గారు నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నా మీద పత్రికా ప్రకటన చేసి ఇచ్చింది. ఈ సందర్భంగా నేను అన్నా నీకు లేయాలన్నా లేదు, ఇది జాతీయ కమిటీ తీసుకోవాలి, స్టేట్ ప్రెసిడెంట్ రద్దు చేయాలన్నా తీసుకోవాలన్నా జాతీయ కమిటీ నిర్ణయం ఉంది, ఆ నిర్ణయం మేరకు తీసుకోవాలంటే కాదని ప్రెస్ మీట్ ఇచ్చి నన్ను బదలాయింపు చేయడానికి జరిగిన సందర్భంగా ఇలా ఖమ్మం పట్టణంలో మన ప్రెస్ క్లబ్ ఆవరణలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఏంటంటే ఆమెగారు కూడా ఖమ్మంలోనే ప్రెస్ మీట్ ద్వారా నన్ను సస్పెండ్ చేయడం జరిగింది అనమాట. ఇందూరు వార్త అనే పత్రిక ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇచ్చిందనమాట. ఈ సందర్భంగా జై భీమ్, జై భారత్, జై సమతా సైనిక తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా పాపగల్ సుధాకర్ గారిని మన శతాబ్దోత్సవాల భాగంగా ఏపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. వారికి నా ధన్యవాదాలు. మరియు ఎన్ సైదుల్ గారు సమతా సైనిక స్టేట్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మరియు మహిళా సంఘం నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఏస్కో సుజాత గారు పనిచేస్తున్నారు నాతో పాటు. మేడం గారు ఈ మా మహిళా సంఘం నుంచి, మరియు తోటపల్లి దేవతమ్మ గారు, మన పిచ్చయ్య గారు వీళ్ళంతా పనిచేస్తున్నారు. సుమతి గారు ప్లస్ రాణి గారు వీళ్ళంతా పనిచేసి యొక్క తెలంగాణలో కూడా మన సంస్థని జరిగినటువంటి సమతా సైనిక శతాబ్ది ఉత్సవాల్లో మరి ఏదైతే పరిణామం జరిగిందో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కో నాగేశ్వరరావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జాతీయ నాయకురాలు మేకల విజయలక్ష్మి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వేదిక చేసుకొని మరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద ఆరోపణ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ స్టేట్ నుంచి ఎటువంటి మాకు పర్మిషన్ లేకుండా కూడా మాకు తెలియపరచకుండా కూడా మా జిల్లా కమిటీ నుంచి మరి ఆయన మీద ఆరోపణ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా ఈ పరిస్థితి ఈ భవిష్యత్తులో కూడా ఈ స్టేట్ కమిటీకి మీరు తెలియపరచకుండా కూడా జిల్లా కమిటీ నుంచి కానీ ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ పెట్టినటువంటి సంఘం, అంబేద్కర్ పేరు మీద పెట్టుకున్న సంఘాలు, ఎన్నో సంఘాలు ఈరోజు డబ్బులు నడుపుకొని మరి
అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే మన అంబేద్కర్ గారి సంఘం మరి కనీసం జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎవరికి తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో మీరు ఇలాంటి ఎస్ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడి మీద ఆరోపణ చేయడం అనేది కరెక్ట్ కాదని కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ జై భీమ్.